జేపీ న్యూస్. ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఏవో హైమావతి. సైదాపురం మండలంలోని పట్టా భూమి కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ను తప్పనిసరిగా డ్రైవ్ కార్యక్రమంలో చేయించుకోవాలని రైతులను సైదాపురం మండలం వ్యవసాయ అధికారిని పి హైమావతి కోరారు. సైదాపురం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ పరంగా పథకాలు పొందాలని ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పొంది ఉండాలన్నారు. ఒక కుటుంబంలో ఎంతమందికి పట్టా భూమి ఉన్నా అందరూ ఫార్మర్గా రిజిస్ట్రేషన్ను చేయించుకోవాలని కోరారు. గ్రామంలో లేకున్నా ఇతర ప్రాంతాలలో ఉన్నోళ్లు కూడా మీడియా ద్వారా సమాచారం అందుకొని ఫార్మర్ రిజిస్ట్రేషన్కు సహకరించి చేయించుకోవాలని కోరారు. అందుకు గాను ఆధార్ ఇవ్వబడ్డ లింక్ అయి ఉన్న మొబైల్కు ఓటీపీని వ్యవసాయ సహాయకులు రిజిస్ట్రేషన్ సమయంలో తెలపాలని కోరారు. ఈ అవకాశంను పట్టా కలిగి ఉన్న ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మనకి ఫార్మర్ రిజిస్ట్రీ అనేది రైతులకి తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్. సైదాపురం మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా మీ గ్రామంలో ఎవరికైతే పొలం ఉందో ఆ ప్రతి ఒక్క రైతు కూడా కుటుంబంలో ఎంతమంది రైతులు ఉంటే అంతమంది కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అది ఆ 11 అంకెల ఆ సంఖ్యని మీరు ఖచ్చితంగా ఆ విశిష్ట సంఖ్యని అనేది ప్రతి రైతు కలిగి ఉండాలి. ఇందుకోసం మీరు మీ గ్రామ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహాయకుల్ని ఖచ్చితంగా సంప్రదించి మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే పొలం పాస్బుక్, ఓటీపీ ఆధారిత ఫోన్ నంబరు తీసుకొని మీ యొక్క వ్యవసాయ సహాయకుల్ని తప్పనిసరిగా కలవాలండి. అలా కలిసినట్లయితే కనుక మీకు విశిష్ట సంఖ్య ఫార్మర్ ఐడి అనేది మీకు జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫార్మర్ ఐడి ఎవరైతే రైతులు కలిగి ఉన్నారో వాళ్ళకు మాత్రమే మనకు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల పథకాలు అనేవి వర్తించడం జరుగుతుంది. కనుక రేపు పొద్దున స్కీము అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమౌంట్ కూడా కంటిన్యూ అవ్వాలన్నా, ఆగిపోయిన వారికి మరలా కూడా రావాలన్నా కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది తప్పనిసరి అవసరం. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకోవాలి. సైదాపురం మండలంలో ఎక్కువగా మనకి ఇక్కడ చాలామంది కూడా ఆక్సిడెంటీ ల్యాండ్లార్డ్స్ ఉంటారు. అంటే ఇక్కడ పొలం ఉండి బయట వేరే వేరే గ్రామాల్లో ఉన్న వారు ఎక్కువగా ఉంటారు. వారందరూ కూడా దయచేసి సోషల్ మీడియాస్ ద్వారా కానీ లేకపోతే ప్రెస్ నోట్స్ ద్వారా కానీ ఎవరైనా సరే తెలిసినట్లయితే కనుక మీ గ్రామంలో ఉన్నవారు కూడా అక్కడ ఉన్నవారికి కూడా తెలియచేసి మీ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క డ్రైవ్ మోడ్ కార్యక్రమంలో అందరం కూడా వ్యవసాయ అధికారి నేను గ్రామ వ్యవసాయ సహాయకులు రోజు కూడా డ్రైవ్ మోడ్లో మేము రోజుకు ఒక గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ గ్రామంలోనే ఆ రోజు స్పెండ్ చేసి గ్రామంలో టామ్ చేయడం ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియచేయడం జరుగుతుంది. తెలియచేసి వారందరికీ కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది దాని యొక్క ప్రాముఖ్యతను తెలియచేసి వారికి అందరికీ కూడా మనము ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. కనుక తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా మీకు మీ గ్రామంలో పొలాలు ఉండి బయట ఉన్నటువంటి రైతులందరూ కూడా తెలియచేయమని చెప్పేసి ఈ యొక్క సమావేశం సందర్భంగా కూడా తెలియచేయడం జరుగుతుంది. దీని యొక్క విశిష్టతని మీరు ఫ్యూచర్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది కనుక మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాను.